ధాన్యపు కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు లేవని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. జనగామ జిల్లా చిలుకూరు మండలంలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాజయ్య రైతు ఆత్మహత్యలని రేవంత్ చేసిన హత్యలేనని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతును రాజును చేసేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మిస్ వరల్డ్ పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఫైర్ అయ్యారు. ఇవాళ కొనుగోలు కేంద్రాలలో ఉంటుంది. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. నీళ్లు తాగించే పరిస్థితి లేదు. సరి అయిన సమయానికి లారీలు వచ్చేటట్టు లేదు. వర్షంలో తడిసి ఎండకెండి అనేక మంది రైతులు వడగళ్ళ దెబ్బతో మరి చనిపోయిన పరిస్థితి. నిన్న మహబూబాద్లో ఒక రైతు మరి ఎండకు వడదెబ్బ తగిలి మరి చనిపోయిన సందర్భం కనబడుతుంది. ఇప్పటివరకు 478 మంది రైతులు చనిపోయారు. అది మొత్తం కూడా రైతు ఆత్మహత్యలన్నీ కూడా మరి ఈరోజు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు వచ్చి వారిని వేధించడం వల్ల అట్లా కొందరు బ్యాంకులనే చనిపోయిన పరిస్థితి. ఇలా అక్కడో ఇక్కడో వచ్చిరాని నీళ్ళతో పండించుకున్న పంట చేతికందే టైంలో అకాల వర్షంతో ఓ రకంగా పంట నష్టపోతూ ఉంటే, రెండో పరంగా వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల దినాల తడబడి కళ్ళాల్లో ఉండడం వల్ల ఎండదెబ్బ తగిలి వడగళ్ళ వానకు మరి ఆ రకంగా కూడా రైతులు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు కల్పించడం ఒక ఎత్తు అయితే, రెండవది వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చిలుపూరు మండల కేంద్రంలో 3 దిక్కుల కొనుగోలు కేంద్రాలు ఉంటే దాదాపు నెల రోజుల కింద తీసుకొచ్చి పోస్తే ఎండిపోయినవి మాయిశ్చర్ ఉన్నప్పటికీ కూడా కాంటబట్టి ఎత్తలేని పరిస్థితి. ఎందుకంటే లారీలు రావట్లేదు. తర్వాత వచ్చిన లారీలు 1-2 వచ్చేది ఉంటే అక్కడ దించే కాడ లేట్ అవుతుందని చెప్పేసి, హమాలీ లేరని చెప్పేసి అనేక రకాలుగా మరి అడ్డంకులు తగులుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రైతులను ఆదుకునే విధంగా అక్కడో ఇక్కడో చేతికొచ్చిన పంటను రక్షించుకోవాలంటే వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.